మాట్లాడదాం. రామోరావు గారు మనతో పాటు ఉన్నారు. రామోరావు గారు నమస్తే. శ్రీకాంత్ నమస్తే, చెప్పండి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 5. సో దేశం మొత్తం మీద ఈ స్కామ్ ఏదైతే ఆరోపణలు రావడం జరిగిందో, నిందితులుగా అభియోగాలు మోపడ్డాయో, ఓవరాల్గా 23 మందికి ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చింది అటు కేజ్రీవాల్ ఇటు కవిత. సో ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కొన్ని ప్రభుత్వాలు కూలిపోయాయి, కొన్ని పార్టీలు నష్టపోయాయి, కుటుంబ బంధాలు తెగిపోయాయి. కవితకు కేసీఆర్కు క్లాష్ రావడానికి ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం అనే చెప్పాలి. సో ఈ పోయిన జీవితానికి నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? నేను నా కుటుంబాన్ని కోల్పోయానన్నటువంటి ప్రశ్న వాస్తవానికి ఇది వ్యాలిడ్ ప్రశ్న అనే చెప్పాలి. అంటే ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు, 100 నేరాలు చేసినటువంటి నేరస్తుడు తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అంటారు. బట్ ఈరోజు వీళ్ళు నిర్దోషులని ప్రూవ్ అయింది, వీళ్ళు శిక్ష పడ్డారు. ఒక సిట్టింగ్ సీఎం శిక్ష అనుభవించారు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, ఒక మాజీ ఎంపీగా ఉన్నారు కవిత, ఆమె కూడా శిక్ష అనుభవించారు. దీంట్లో ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎపిసోడ్ని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ తీర్పులో 2 విషయాలు ముఖ్యమైన, మీరు చెప్పింది చాలా విషయాలు చెప్పారు. అందులో ముఖ్యంగా ఏంటంటే, చార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ నడిచి ట్రయల్ కోర్టులో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత కొట్టేయాలి. చార్జ్ షీట్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అనేది కదా, కనుక ఇది చాలా ముఖ్యమైనది. రెండోది ఏంటంటే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎందుకు కేసు పెట్టిండ్రు, పెట్టదలిస్తే మీ మీదనే కేసు పెట్టాలి, సిబిఐ అధికారిని మందలించింది కూడా కదా కోర్టు. ఈ 2 ముఖ్యమైనవి. అంటే నిజంగా చెప్పాలంటే విలువది కాదు కేసు పెట్టాల్సింది, ఈ కేసు పెట్టినందుకు మీ మీద కేసు పెట్టాలి అనే మాట కూడా కోర్టు అన్నది. రవీంద్ర సింగ్, మల్లయ్య, ఎల్లయ్య అనే జడ్జిల పేరు ప్రస్తావించింది. అందులో ఏంటంటే, ఇప్పుడు గజం మిథ్య పలాయన మిథ్య తేలిపోయింది కదా. అసలు కాయానాయ్ పియానాయ్ గిలాస్ పొడిది అని సామెత మూర్తులు కదా. అట్లాగే దేర్ హై మగర్ అంధేర్ నహి అని, ఆలస్యమైన న్యాయం జరిగిందని వీళ్ళు సంతోషపడుతున్నారు. కానీ మొత్తం చూసుకుంటే ఎపిసోడ్ చూస్తుంటే మీరు అన్నది ఒక 2 ప్రభుత్వాలు కూలిపోయినాయి వరకు చెప్పారండి కదా. అంటే ఒక చెప్పండి, ఓడిపోయింది, ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రభుత్వాలు కూలిపోవడం కాకుండా పూర్తి సమయంలో ఉన్న తర్వాత అటు కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోయింది, అంతకుముందు మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది. ఇది ప్రధానమైన కేసుగా మారింది. అంటే బదనాం చేయడానికి కూడా వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేశారు. పూర్తిగా లిక్కర్ కేసు, లిక్కర్ రాణి అని ఫోటోలు వేశారు, మార్ఫింగ్ చేశారు, ఇబ్బంది పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే, పార్టీలు అన్ని కూడా ఓడిపోయినాయి అంటున్నాను. ఇక్కడ చూస్తే మీరు చూడండి, కేసు మొత్తం చూసుకుంటే ఏ పార్టీ సంతోషంగా ఉంది చూడండి. ఇప్పుడు ఈ కేసు పెట్టిన బీజేపీ పార్టీ గతంలో సిబిఐ గురించి ఏమనేది, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని వాడుకున్న వ్యవస్థలో, బీజేపీ స్వతహాగా బీజేపీ వాడుకుంది, అంతే కదా. కనుక ఇప్పుడు పెట్టిన కేసు ఈగిపోయింది, పెట్టిన కేసు పూర్తిగా మొదటికే వచ్చింది అనే మాట వచ్చినప్పుడు బీజేపీ సంతృప్తి ఉండదు కదా. కొన్ని కాంగ్రెస్ పార్టీ సంతృప్తికరంగా ఉంటుందంటే, కాంగ్రెస్ పార్టీ ఒక సామెత ఉండే, ఎందుకంటే ఏంటంటే ఇప్పటికి కూడా ఉంది, ఏంటంటే పాము పాగా తోక చుట్టమని. కేజ్రీవాల్ మిత్రుడు, వీడినేమో మనకి బీఆర్ఎస్ లో ఉన్నంతసేపు కవిత శత్రువు కదా. కేసు తప్పు, కేసు ఏం లేదు అని అనుకుంటూనే కవిత తప్పు చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా కదా. ఇప్పుడు ఎవరు తప్పు చేయలేదు. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ కు అనుకూలంగా ర్యాలీలు చేస్తారు, ఇక్కడ కవిత తప్పు చేసింది అన్నారు. అవును, అంటే కేసే తప్పు అన్నప్పుడు మరి కవిత తప్పు కాదు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ద్వంద్వ విధానం చూడండి. ఇప్పుడు బీజేపీ ఏమో తమ పార్టీలో కలవనంత వరకు ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేస్తారు, ఎట్లా చేస్తారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ వచ్చారు కానీ వెంటనే వాళ్ళు పతితులు అయిపోతారు కదా, పవిత్రులు అయిపోతారు కదా. అంటే ఏమన్నట్టు, బీజేపీ పార్టీ చేసింది ఇప్పటిదాకా ఇదే నాటకం ఆడింది. సిబిఐని వీటిని వాడుకొని ఎవరైతే తమ పార్టీలో చేరుతారో బెదిరింపుల కోసం పనిచేస్తారో, చేరితే వాళ్ళు మన నిర్మా పౌడర్, వాషింగ్ పౌడర్ నిర్మా అనే మనకు వాషింగ్ పౌడర్ లో తేలిపోతారు కదా, చూస్తున్నాం, సచరితలు అయిపోతారు. అట్లానే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం ఏంది, అక్కడనేమో కేసే లేదంటే ఇక్కడికేమో కేసులు లిక్కర్ దాంతో చేసింది ఇవే అంట. ఇప్పుడు ఏమైంది తెలుసా, కాంగ్రెస్ పార్టీకి సంతోషం లేదు శ్రీకాంత్. ఎందుకంటే అక్కడ పోతేనేమో ఆయన కేజ్రీవాల్ శత్రువు అయింది. కేజ్రీవాల్ ఇంటి కూటమిలో లేడు ఓ రకంగా చెప్పాలంటే కదా, ఢిల్లీ ఎన్నికల నుంచే మొత్తం దెబ్బతీసుకున్నాడు కనుక ఆయన లేడు. ఈమె సొంతంగా ఇప్పుడు కవిత బయట నుంచి బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం వల్ల కొంత కాంగ్రెస్ సానుకూలంగా ఉండేది కదా. అంటే ఏంది, కలవకపోవచ్చు కానీ సన్నాయి నొక్కులు నొక్కుతూ కాంగ్రెస్ పార్టీ 2 మాటలు అంటే బీఆర్ఎస్ 20 మాటలు అంటుంది. కనుక ఇప్పుడు కాంగ్రెస్ కావాల్సిన మనిషి కదా బీఆర్ఎస్, మన జాగృతి కవిత. కనుక ఇట్లా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సంతోషం లేదు, ఈమె గెలిచినట్టు కాదే ఓడినట్టు కాదే. ఇక మూడవది, బీఆర్ఎస్ పార్టీ సంతృప్తిగా ఉందా, బీఆర్ఎస్ పార్టీ సంతృప్తిగా లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ లేదు కదా. నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో కవిత ఉండుంటే ఇవాళ పెద్ద ఊరేగింపులు తెద్దురు, పెద్ద ర్యాలీలు తెద్దురు, పెద్ద ఎత్తున అందరు స్టేట్మెంట్లు ఎద్దురు, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ మొత్తం వెనకాల పడతారు కదా. ఒక్కరు కూడా మెదుగుతుంటా
వెళ్తలేరు కదా. పోనీ కవితలన్న సంతోషంగా ఉందా? సరే కేసు నుంచి బాగా అయిందంటే ఆమె అమ్మ నాన్నను కోల్పోయి, ఎవరికి చెప్పాలంటే కుటుంబ సభ్యులను కోల్పోయి, పార్టీ సభ్యులు కోల్పోయే జాగ్రత్త మిగిలింది కదా. సబ్ కుచ్ లుటా కే హోష్ మే ఆయే తో క్యా హోతా అన్నట్టు ఆమె నాలుగు దిక్కులో పోయింది కదా, ఇవన్నీ కాకుండా పోయింది కదా. ఇవాళ అప్పుడు విలేకరులు అడిగితే నాకు ఇచ్చిన అనిపించింది. అమ్మతోని ఫోన్ లో మాట్లాడినా అన్నది. నాన్న ఆశీర్వాదం తీసుకున్నావా అంటే అమ్మతోని ఆశీర్వాదం తీసుకున్నా అన్నది కదా. మరి నాన్నకు చెప్పే పరిస్థితి లేదా, పోనీ అన్నకు చెప్పే పరిస్థితి లేదా, అటు పక్కన బావతో మాట్లాడే పరిస్థితి లేదా, పోనీ తన శ్రేణులు ఎవరైనా ఉంటే పార్టీ వాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. ఉండదు, ఇష్టం తిట్టింది కదా వాళ్ళందరినీ కూడా. ఆమె గెలిచి కూడా ఆమె సాధించింది ఏం లేకుండా పోయింది.